ప్రైజ్ అలాట్. మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలంటే యేసయ్య మనకి ఈ భూమి మీద మనల్ని ఉంచినన్ని సంవత్సరాలు ఏ విధంగా ఉండాలనేది మనకి ముందే చెప్పాడు కనుక మనము ఆయన మాదిరిగా మనము నడుచుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని మనం లోకాన్ని చూడకూడదు. ఎవడైనా లోకం సైడ్ చూస్తే దేవునికి శత్రువులు అవుతాం. అందుకని మనం క్రీస్తుని పోలు నడుచుకోవాలి. తర్వాత సంఘంలో ఉండేటప్పుడు కూడా, సంఘంలోనూ ఉండేటప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎవరైనా స్త్రీలు, ప్రత్యేకంగా స్త్రీలు ఏంటంటే సంఘంలోకి వచ్చినప్పుడు, ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు చెంగు వేసుకోవాలి. చెంగు అనేది తల మీద చెంగు అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది దేవుడు మెచ్చుకున్నదగ్గ పరిస్థితి అనమాట. సో మనం నలుగురిలోకి వెళ్ళేటప్పుడు, సంఘంలో ఉండేటప్పుడు స్త్రీలు అనేవాళ్ళు ఖచ్చితంగా చెంగు వేసుకొని మాట్లాడాలి. ఎవరితోనైనా ప్రార్థన చేసినప్పుడు కానీ, మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనం ఎట్లా ఉండాలంటే, ప్రత్యేకంగా స్త్రీలు ఏంటంటే చెంగు వేసుకొని దేవుడు చెప్పిన విధానంలో మనం చేయాలి. సో అలాగే పురుషులు ఇప్పుడు కూడా ముసుగులు వేసుకుని ఉండకూడదు, చెంగులు వేసుకొని ఉండకూడదు. తల మీద ఇప్పుడు కూడా చెంగు వేయరాదు. ఎందుకంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కనుక మనం దేవుని పోలికగా ఉన్నాం కాబట్టి ఆయన చెప్పే పద్ధతులు మనం కొంచెం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే మనం దేవుని మేలు పొందుకునే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదవడం. ఎవరైనా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. చదువు. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. చూడండి ఒక నిమిషం. ఏ పురుషుడైనా సరే సంఘంలో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, ప్రవచించేటప్పుడు కానీ, కొంతమందికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భాషల్లో మాట్లాడడం వచ్చేస్తుంది. అప్పుడు కూడా తల మీద ముసుగు వేసుకోకూడదు. ఎందుకంటే పురుషునికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎప్పుడు మనం ముసుగులు వేయడానికి ట్రై చేయకూడదు. సో మనం ముసుగు వేసుకోకుండా పురుషుడు ఉండాలి. రైట్. నెక్స్ట్ చదవమ్మా. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచు. సరే, ఎవరైతే స్త్రీలు తల మీద ముసుగు లేకుండా మాట్లాడతారో, లేకపోతే ప్రార్థన చేస్తారో, లేకపోతే ప్రవచిస్తారో, వీళ్ళు అవమానపరిచినట్ట. ఎవరిని? క్రీస్తుని అవమానపరిచినట్టు. సో అట్లా మనం ఎప్పుడు కూడా సంఘంలో స్త్రీలు అనేవాళ్ళు ఖచ్చితంగా ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రవచనాలు వచ్చినా ప్రవచించవచ్చు, నో ప్రాబ్లం. దేవుడు మీకు ఏ భాష మాట్లాడమన్నాడో ఆ భాషతో మీరు మాట్లాడవచ్చు. కనుక ముసుగు అనేది స్త్రీలు పక్క పార్టిసిపేట్ చేయాలి. కొంతమంది స్త్రీలు చాలామంది చూస్తుంటాము, నలుగురిలోకి వచ్చినప్పుడు ముసుగు వేసుకో, కానీ అలవాటు చేసుకోవాలి. ఎవరి చిత్తానుసారంగా మనం పోలి నడుచుకోవాలంటే కొన్ని అలవాట్లు బైబిల్ త్రూ మనం నేర్చుకోవాలి. అంతేగాని నేను వేసుకోనంటే లాభం లేదు. సంజజంలాగా ఉండకూడదు. కనుక మనం ఏంటంటే ఖచ్చితంగా దేవుని పోలికగా ఉండాలంటే
అది మనం క్రియల ద్వారా బయటికి కనబడాలి. నెక్స్ట్ చదువు. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండను. స్త్రీ ముసుగు వేసుకున్న తల వెంట్రుకలు కత్తిరించుకోవాలను. చూడండి, కత్తిరించుకుంటే చారం చేయించుకుంటేను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవడము. అంటే ఎవరైనా స్త్రీలు కొంతమంది కొంచెం స్త్రీకి అలంకారం చుట్టే, కాకపోతే సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ముసుగు వేసుకోవాలి. ఎక్కడైనా 10 మందిలోకి వెళ్ళేటప్పుడు ముసుగు వేసుకోవడం ఉండడం వల్ల మీరేంటంటే దేవుణ్ణి అవమానపరచకుండా ఉంటారనమాట. దేవుని మాటకి మనం వ్యతిరేకంగా చేయకూడదు ఎప్పుడు. అది బాహ్య సౌందర్యాన్ని చూపించాలని తపన పడిపోకూడదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. మీ ఆంతర్య పురుషుడు మిమ్మల్ని మెచ్చుకునేటట్టు ఉండాలి. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? దేవుని ఆత్మ. ఆయన మనల్ని చూస్తున్నాడని గ్రహించి మనము సంఘంలో క్రమశిక్షణ ప్రకారం మనం ఉండాలి. ఎందుకంటే స్త్రీకి ముసుగు అనేది దేవుడు మెచ్చే అందం. ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు నేను ముసుగు వేసుకోను అనుకుంటే ఎంటుకలు కట్ చేసుకోవడం బెటర్. ఎంటుకలు కట్ చేసుకుని కోడిగుండి చేసుకుంటే నువ్వు ఏ ముసుగు వేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా అక్కడ రావచ్చు, ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదంట. అది వైపు చెప్తాను. సో అట్లే కొంచెం వినడానికి కానీ కష్టంగా ఉన్నాయి, ఆ పని మాత్రం చెయ్యాలి మనం ఖచ్చితంగా, దేవుని మాట కాబట్టి. నెక్స్ట్ చదువుమా. పురుషుడైతే దేవుని పోలికయు మహిమైనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది కదా. మరియు స్త్రీ పురుషునికే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అదే అన్నమాట కదా. సో ఇందులో దేవుడు ఎవరిని తక్కువ అంచనా లేదని కానీ కాదు, కానీ కాకపోతే కొన్ని దేవుని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఎట్లున్నాయి కాబట్టి ఆ సూచనల ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకని దీని గురించి కొట్లాటలు జగడాలు పెట్టుకోకూడదు. అది వినాలి. దేవుని వాక్యం ఎలాగుంటే అలాగ మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. నేను ఎందుకు వేసుకోవాలి అనే వితండవాదాలు చేయకూడదు. చాలామంది కొంతమంది స్త్రీలకి ముసుగు వేసుకుందామంటే కోపం వచ్చేస్తుంది. సాధారణంగా చాలామందికి ముసుగు వేసుకోండమ్మా దేవుడి సన్నిధిలో అట్లా ఉండకూడదు అంటే మనం ఏదో బలవంతంగా ఏదో చెప్పడం వల్ల వేసుకుంటున్నామన్నట్టు ఫీల్ అవుతుంటాం. అలా అవ్వకూడదు. దేవుని వాక్యానుసారంగా మనం ఏది చెప్పినా సరే బైబిల్ చెప్తుంటాం కాబట్టి మన నోటి మాటలతో చెప్పం. కనుక కొంతమందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు, కానీ ఇది దేవుని రూలు కట్టడ కనుక ఆ విధంగా మనము వేసుకోవాలి. నీ బాహ్య సౌందర్యాన్ని అది దేవునికే కనబడాలి తప్పించి బయట ఎవరికి కనబడకూడదు. కనుక దైవ చిత్తానుసారంగా జీవించాలనుకునేటప్పుడు దేవుని వాక్యంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం పార్టిసిపేట్ చేయాలి. సో పురుషుడైతే పురుషులు ఏ పురుషుడైనా సరే తల మీద ముసుగు వేసుకోకూడదు. అది దేవుని రూలు. ఎందుకంటే పురుషుడు ఒకవేళ ముసుగు వేసుకున్నట్టయితే అదే ఆయనకి మనకం. కనుక అట్లా వేసుకోకూడదు పురుషుడు. సో వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు ఎక్కడైనా సరే. అలాగనేసి ఆ ముసుగు వేసుకోకూడదని తల చూపించేసి బాహ్య శరీరానికి లోబడిపోతుండకూడదు. దేవుని ఆత్మకు లోపడం తప్పించి బాహ్య శరీరానికి లొంగకూడదు. సో ఆ విధంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో దేవుని మేలును మనం చూడవచ్చు. అట్టి విధమైన దేవుని యెహోవా నిరంతరం వేసిన మనం కనిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.